బీజేపీకి ఈ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోవడానికి కారణం మన హిందువులే. మొదటి విడత పోలింగ్ రోజు నుండి చెప్తున్నాము, వెళ్ళి ఓటేయండి అని. కొంతమంది హిందువులేమో మోడీ ఖచ్చితంగా వస్తారులే అనే ధీమాతో ఓటు వేయడానికి వెళ్ళలేదు. ఇంకొంతమంది హిందువుల బద్ధకంతో ఓటు వేయడానికి పోలేదు. కానీ మరోపక్క దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ మాత్రం కలిసికట్టుగా పోలింగ్కి వచ్చి ఎలాగైనా మోడీని ఓడించాలని కసితో గంటలు లైన్లో నిలబడి మరి కాంగ్రెస్కి ఓటు వేశారు. దీని కారణంగా ఆఖరికి అయోధ్య ఉన్న పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. సో ఇప్పుడు మన బీజేపీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సి వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళ సపోర్ట్ కావాలి. మోడీ 3.0లో మనం అమలు చేయాలనుకున్న నిర్ణయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమలు చేయడం చాలా కష్టం. అయోధ్య రామ మందిరం కడితే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అట్లాంటిది అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందంటే హిందువులకు దేశం, ధర్మం, అభివృద్ధి, దేవుళ్ళు, హిందుత్వం అవసరం లేదని తేలిపోయింది. మన కోసం ఎంతో చేసిన మోడీ గారిని ఫుల్ మెజారిటీతో మనం గెలిపించుకోలేకపోయాం. కేవలం ఉచితాలు ఇస్తే ఉగ్రవాదులు కూడా హిందువులు ఓటేస్తారని తేలిపోయింది. హిందూ దేశంలో హిందూ ధర్మానికి హిందువులు వ్యతిరేకులు అవుతారని నేను అనుకోలేదు.